దేశంలో 2024 లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తీర ప్రాంతం గల రాష్ట్రాల గురించి మనం చెప్పుకుందాం. మొత్తం 9 రాష్ట్రాలు: గుజరాత్ 26, మహారాష్ట్ర 48, గోవా 2, కర్ణాటక 28, కేరళ 20, తమిళనాడు 39, ఆంధ్రప్రదేశ్ 25, ఒరిస్సా 21, పశ్చిమ బెంగాల్ 42. మొత్తం 9 రాష్ట్రాల లోక్సభ సీట్లు 251. ముందుగా గుజరాత్ గురించి చెప్పుకుందాం. గుజరాత్ ప్రస్తుత సీఎం భూపేంద్రభాయ్ పటేల్. ఈయన బీజేపీ పార్టీకి చెందినవారు. ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకుడు అమిత్ షా 26 సీట్లకి పోటీ చేస్తున్నారు. ఇండియా కాంగ్రెస్ ఎస్ గోహిల్ 23 సీట్లకు పోటీ చేస్తున్నారు. ఏఏపీ నాయకుడు చైతర్ వాసువా 2 సీట్లకు పోటీ చేస్తున్నారు. 2 పార్టీలు కలిపి 25 సీట్లకు పోటీ చేస్తున్నారు. పార్టీ బీఎస్పీ 24 సీట్లకు పోటీ చేస్తున్నారు. ఎస్పీ 1 సీటుకి పోటీ చేస్తున్నారు. 2 పార్టీలు కలిపి 25 సీట్లకు పోటీ చేస్తున్నారు. మహారాష్ట్ర గురించి చెప్పుకుందాం. ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. ఈయన శివసేన పార్టీకి చెందినవారు. ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ 28 సీట్లకి పోటీ చేస్తున్నారు. శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే 15 సీట్లకి పోటీ చేస్తున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సునీల్ తట్కరే 4 సీట్లకు పోటీ చేస్తున్నారు. రాష్ట్రీయ సమాజ పక్ష నాయకుడు మహదేవ్ జంకర్ 1 సీటుకి పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున 48 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరపున శివసేన యూపీటీ నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే 21 సీట్లకి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ 17 సీట్లకు పోటీ చేస్తున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్ నాయకురాలు సుప్రియా సూలే 10 సీట్లకు పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరపున 48 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. గోవా రాష్ట్రం గురించి చెప్పుకుందాం. ప్రస్తుత గోవా సీఎం శ్రీపాద్ నాయక్. ఈయన బీజేపీ పార్టీ చెందినవారు. ఎన్డీఏ కూటమి బీజేపీ శ్రీపాద్ నాయక్ 2 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి కాంగ్రెస్ అమిత్ పట్కరే 2 లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ 2 లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. రివల్యూషనరీ గోన్స్ పార్టీ నాయకుడు మనోజ్ పరాబ్ 2 లోక్సభ స్థానాలకి పోటీ చేస్తున్నారు. కర్ణాటక గురించి చెప్పుకుందాం. కర్ణాటక ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య. ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఎన్డీఏ కూటమి పార్టీ బీజేపీ నాయకుడు బీవై విజయేంద్ర 25 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. జనతాదళ్ సెక్యులర్ నాయకుడు హెచ్డి కుమారస్వామి 3 సీట్లకి పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున మొత్తం 28 లోక్సభ స్థానాలకి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి పార్టీ కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ 28 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. బీఎస్పీ 21 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. సిపిఐఎం 1 లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. కూటమి తరపున 28 లోక్సభ స్థానాలకి పోటీ చేస్తున్నారు. కేరళ గురించి చెప్పుకుందాం. కేరళ ప్రస్తుత సీఎం పినరయి విజయన్. ఇతను సిపిఐకి చెందినవారు. ఇండియా కూటమి కాంగ్రెస్ అధ్యక్షుడు కె సుధాకరన్ 16 స్థానాలకి పోటీ చేస్తున్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు సయ్యద్ సాదక్ అలీ షిహాబ్ తంగల్ 2 స్థానానికి పోటీ చేస్తున్నారు. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు షిబు బేబీ జాన్ 1 స్థానానికి పోటీ చేస్తున్నారు. కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు పీజే జోసెఫ్ 1 స్థానానికి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరపున 20 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కేరళ కూటమి సిపిఐ అధ్యక్షుడు ఎంవి గోవిందన్ 15 స్థానాలకి పోటీ చేస్తున్నారు. సిపిఐఎం అధ్యక్షుడు బినోయ్ విశ్వం 4 స్థానాలకు పోటీ చేస్తున్నారు. కేరళ కాంగ్రెస్ ఎం అధ్యక్షుడు జోష్కే మనీ 1 స్థానానికి పోటీ చేస్తున్నారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కేరళ కూటమి తరపున 20 లోక్సభ స్థానాలకి పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి బీజేపీ అధ్యక్షుడు కె సురేంద్రన్ 16 సీట్లకు పోటీ చేస్తున్నారు. భారత ధర్మ జనసేన అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి 4 స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున 20 సీట్లకు పోటీ చేస్తున్నారు. తమిళనాడు గురించి చెప్పుకుందాం. తమిళనాడు ప్రస్తుత సీఎం ఎంకే స్టాలిన్. ఈ డిఎంకే పార్టీకి చెందినవారు. ఇండియా కూటమి
డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ 21 స్థానాలకి పోటీ చేస్తున్నారు. కొంగనాడు మక్కల్ దేశీయ కక్షి అధ్యక్షుడు ఈఆర్ ఈశ్వరన్ 1 స్థానానికి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కె సెల్వా పెరుంతగై 9 స్థానాలకి పోటీ చేస్తున్నారు. సిపిఐ ఆర్ ముత్తురసన్ 2 స్థానాలకి పోటీ చేస్తున్నారు. సిపిఐఎం అధ్యక్షుడు కె బాలకృష్ణన్ 2 స్థానాలకు పోటీ చేస్తున్నారు. విదుతులై చిరు తగిల్ కచ్చి అధ్యక్షుడు టి తిరుమవ 2 సీట్లు పోటీ చేస్తున్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు కెఎం ఖాదర్ మొహిద్దీన్ 1 సీటుకి పోటీ చేస్తున్నారు. మరుమలాచి ద్రావిడ మున్నెట్ర కజగం అధ్యక్షుడు వైకో 1 సీటుకి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరపున 39 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఏఐఏడిఎంకే కూటమి ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నెట్ర కజగం అధ్యక్షుడు కె పళనిస్వామి 32 స్థానాలకు పోటీ చేస్తున్నారు. పుదియ తమిళగం అధ్యక్షుడు కె కృష్ణస్వామి 1 స్థానానికి పోటీ చేస్తున్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు విఎంఎస్ మహమ్మద్ ముబారక్ 1 సీటుకి పోటీ చేస్తున్నారు. దేశీయ ముర్పొక్కు ద్రావిడ కజగం అధ్యక్షులు ప్రేమలత విజయకాంత్ 4 స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఏఐఏడిఎంకే కూటమి తరపున 39 లోక్సభ స్థానాలకి పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి బీజేపీ అధ్యక్షుడు కె అన్నమలై 19 స్థానాలకి పోటీ చేస్తున్నారు. భారతీయ జననాయక్ కత్తి అధ్యక్షుడు టిఆర్ పరివేందర్ 1 స్థానానికి పోటీ చేస్తున్నారు. ఇంతియా మక్కల్ కల్వా మున్నెట్ర కజగం అధ్యక్షుడు టి దేవానంద్ యాదవ్ 1 స్థానానికి పోటీ చేస్తున్నారు. పుదియా నిధి కాచి అధ్యక్షుడు ఏసి షణ్ముగం 1 స్థానానికి పోటీ చేస్తున్నారు. తమిళగల మక్కల్ మున్నెట్ర కజగం అధ్యక్షుడు బి జాన్ పాండియన్ 1 స్థానానికి పోటీ చేస్తున్నారు. పట్టాలి మక్కల్ కాచి అధ్యక్షుడు ఏ రామ్దాస్ 10 స్థానానికి పోటీ చేస్తున్నారు. తమిళ మనల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ 3 స్థానాలకు పోటీ చేస్తున్నారు. అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం అధ్యక్షుడు టిటివి దినకరన్ 2 స్థానాలకు పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అధ్యక్షుడు ఓ పన్నీర్ సెల్వం 1 స్థానానికి పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున 39 లోక్సభ స్థానాలకి పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ చెందినవారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి పార్టీ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 17 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 6 లోక్సభ స్థానాలు పోటీ చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి 2 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున 25 లోక్సభ స్థానాలకి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి పార్టీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 23 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. సిపిఐ అధ్యక్షుడు వి శ్రీనివాసరావు 1 స్థానానికి పోటీ చేస్తున్నారు. సిపిఐఎం అధ్యక్షుడు కె రామకృష్ణ 1 స్థానానికి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరపున 25 లోక్సభ స్థానాలకి పోటీ చేస్తున్నారు. ఒరిస్సా గురించి చెప్పుకుందాం. ఒరిస్సా ప్రస్తుత సీఎం నవీన్ పట్నాయక్. ఈయన బీజేడీ పార్టీకి చెందినవారు. బీజేడీ బిజు జనతాదళ్ అధ్యక్షుడు అచ్యుత సమంత 21 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీ అధ్యక్షుడు ధర్మేంద్ర ప్రధాన్ 21 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు సప్తగిరి శంకర్ ఉల్కా 20 లోక్సభ స్థానాలు పోటీ చేస్తున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు అంజనీ సోరెన్ 1 లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమి తరపున 21 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గురించి చెప్పుకుందాం. పశ్చిమ బెంగాల్ ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ 42 స్థానాలకి పోటీ చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు వి శ్రీనివాసరావు 42 లోక్సభ స్థానాలకి పోటీ చేస్తున్నారు. ఎస్టీఏ కూటమి సిపిఐఎం అధ్యక్షుడు మహమ్మద్ సలీం 23 స్థానాలకు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి 12 స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఆర్ఎస్పీ అధ్యక్షుడు తపన్ హోర్
3 స్థానాలు పోటీ చేస్తున్నారు. సిపిఐ అధ్యక్షులు స్వపన్ బెనర్జీ 2 స్థానాలు పోటీ చేస్తున్నారు. ఏఐఎఫ్బి అధ్యక్షులు నరేన్ చటర్జీ 2 స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఎస్డీఏ కూటమి తరపున 42 లోక్సభ స్థానాలకి పోటీ చేస్తున్నారు.